ఐఐటి బాసరా 2025 అడ్మిషన్స్‌లో భాగంగా మనకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఇక్కడ మీరు వెబ్ నోట్ చూస్తున్నారు కదా! లేటెస్ట్ న్యూస్‌లో 26/7/2025 అంటే ఈరోజే. సో, ఇక్కడ చూడండి అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద అడ్మిషన్ పొందే వారికి సంబంధించి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ గాని మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఎవరైతే అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు 70% అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు. సో, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా చెప్పారు. అలాంటి వాళ్ళందరూ కూడా అడ్మిషన్ పొందడానికి అవకాశం అయితే కల్పించారు ఆర్జీవికేటి బాసరా క్యాంపస్లో. సో, ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్, ఒక 3 సెట్లు జెరాక్స్తో పాటు మనం డైరెక్ట్గా జూలై 30వ తేదీన ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో ఐఐటి బాసరా క్యాంపస్ కానీ మనం చేరుకున్నట్టయితే డైరెక్ట్గా మనకు సీట్ అలాట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ క్లియర్గా ఒక్కటే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ అంటే పేమెంట్ సీట్ అని చెప్పొచ్చు అనమాట. సో, పూర్తిగా ప్రతి ఒక్క దానికి కూడా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఒకసారి చాలా క్లియర్గా ఎంత పేమెంట్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఇక్కడ చెప్పారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఆ రోజు అంటే జూలై 30వ తేదీన ఐఐటి బాసరా క్యాంపస్కి చేరుకునేటప్పుడు మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 సెట్స్ జెరాక్స్ కూడా తీసుకొని పోవాలి అని చెప్తున్నారు. సో, 10th క్లాస్ హాల్ టికెట్, అలాగే 10th క్లాస్ మార్క్స్ కార్డు, అలాగే 10th క్లాస్ సంబంధించినటువంటి టీసీ, 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు, అలాగే ఇక్కడ 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మీ యొక్క ఆధార్ కార్డ్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఇవన్నీ కూడా 3 సెట్లు జెరాక్స్, అలాగే ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఇది ఫర్ 1 ఇయర్ కండి ఇక్కడ ఫీజు. ఇది ఫర్ 1 ఇయర్ కోసం మీరు పే చేసే ఫీజు అనమాట. ఇలా 6 సంవత్సరాలు కూడా పేమెంట్ అనేది చేయాలి. ఎలాంటి స్కాలర్షిప్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే ఉండరు. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కింద 1000 రూపాయలు పే చేయాలి. కాష్ అండ్ డిపాజిట్ కింద ఒక 2000 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కింద 700. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఒక సెమిస్టర్కు 500, అలా 2 సెమిస్టర్లకు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు కింద 1,36,000 రూపాయలు పే చేయాలి. టోటల్గా ఒక సంవత్సరానికి మీరు 1,40,700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇలా 6 సంవత్సరాలు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కింద అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జూలై 30 తేదీన 9 గంటల నుంచి 11 గంటల వరకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో, అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళినట్టయితే మీరు డైరెక్ట్గా ఫీజు అనేది ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ ఆ ఫీజు అనేది డైరెక్ట్గా క్యాష్ రూపంలో కానీ లేదా డీడీ రూపంలో అయినా మీరు పే చేసినట్టయితే వెంటనే అదే రోజే కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే సీట్ అలాట్మెంట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇంట్రెస్ట్గా ఉండి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి.